సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు టైం అయింది. ఇవ్వండి, వచ్చేటప్పుడు పాప కోసం ఏమన్నా తీసురండి. ఇంట్లో ఖాళీగా ఉండి అవి తీసురా ఇది తీసురా అని చెప్పడం కాదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ముందు అది తెలుసుకో. ఇవ్వండి, ఏమైనా తీసుకొచ్చారా? ఏంటి తెచ్చేది? ఎన్ని రోజులు నా మీద డిపెండ్ అయి ఉంటావు చెప్పు. ఏమండి, మీ మీద డిపెండ్ అవడం ఏముందండి? పిల్లలతో నాకు ఏదైనా జాబ్ చేయాలంటే ఎలా కుదిరిద్దండి? కదా, నీకు చేత కానప్పుడు నేను తెచ్చేంత వరకు ఓపిక ఉండాల్సిందే, అర్థమైంది కదా? ఇతనేంటి ఇంట్లో ఏదో ఖాళీగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు? నేను పిల్లల్ని చూసుకోవడానికి కదా ఇంట్లోనే ఉండేది. హలో, ఏవండి, వచ్చేటప్పుడు ఇంట్లో సరుకులు, పిల్లలకి ఫ్రూట్స్ ఏమైనా తీసురండి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, నేను ఫోన్ పే చేస్తా చూడండి. పోయాను ఇట్రా. ఏమండి, సరుకులు తీసుకొచ్చారా? సరుకులు తెచ్చానులే గానీ నీకు డబ్బులు ఎక్కడికి చెప్పు. ఎవరి దగ్గర అడిగావా? నాకు అవసరం లేదండి, ఆ డబ్బులు నావే. నీకెక్కడిదే? నేను జాబ్ చేస్తున్నానండి. జాబా? ఎప్పుడు చూసినా ఇంట్లో ఖాళీగా ఉంటావు. నేను వర్క్ ఫ్రం హోమ్ లో జాయిన్ అయ్యానండి. ఇది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ నెలకి 20,000 నుంచి 40,000 వరకు అయితే సంపాదించుకోవచ్చండి. అవునా? దీని క్వాలిఫికేషన్? ఇందులో క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. 10th ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి, ప్రస్తుత ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఇంకా నాలాగా గృహిణులకు ఇది ఒక మంచి అవకాశం అండి. ఇదైతే ఫేక్ కాదు, 100% రియల్ అండ్ జెన్యున్ కంపెనీ. ఇందులో చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా మనీని అయితే సంపాదించుకుంటున్నారు. సో గాయస్, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి, వర్క్ ఏంటో తెలుసుకోండి. నచ్చితే జాబ్ లో జాయిన్ అయిపోండి. ఆల్ ది బెస్ట్.